మీకోసం అయితే అప్డేట్ తీసుకురావడం జరిగింది. అదేనండి, యూట్యూబ్ లో ఎంతో మంది ఎన్నో వీడియోలు చేస్తుంటారు, కానీ స్టార్డమ్ ఫేమస్ కావాలంటే అందరి వల్ల కాదు కదా. యూట్యూబ్ లో ఒక మంచి పేరు ప్రస్థానం ఒక స్టార్డమ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి హర్ష సాయి. బట్ ఈ హర్ష సాయి అంటే పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనమాట. ఆయన వీడియోలు చూడండి, సెకండ్ల కొద్ది ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు అలా మాట్లాడతాడు. 50,000 లక్ష రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక ఆయన రిక్షా అలా తోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనమాట. సో ఒక్కసారి మనం అతని దగ్గరికి వెళ్దాం. కూతురు పెళ్లి చేయడానికి అతను చాలా అవస్థ పడుతూ ఉన్నాడు అనమాట. ఈ రిక్షా మీద వచ్చినటువంటి సంపాదనతో కూతురు పెళ్లి చేయడానికి అతను చాలా అంటే చాలా అవస్థ పడుతున్నాడు. సో ఒక్కసారి మనం వెళ్దామని చెప్పేసి, తాత కొద్దిగా నాకు లిఫ్ట్ ఇస్తామని చెప్పేసి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్ వెళ్ళగానే ఆపేసి, ఎంత ఇది నీ రేటు అని చెప్పేసి అంటారు అనమాట. సో దానికి ఏమొద్దులే బాబు అది అని చెప్పేసి అంటారు. పర్లేదని చెప్పేసి 50,000 ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. నిజంగా చాలా అంటే చాలా మంది షాక్ అవుతారు కదా. బట్ అంటే ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ చేసి అంటే ఫటాఫట్ ధన్ ఆ విధంగా ఉంటాయన్నమాట అతని యొక్క వీడియోలు కూడా. మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకుని వచ్చిన డబ్బుల నుంచి మళ్ళీ అట్లా చాలా అంటే చాలా మందికి వేల కొలది జనాలకి పేదవారికి సహాయం చేసినట్టుగా ఆ వీడియోలు చాలా అంటే చాలా మనం చూడడం జరిగింది. హర్ష సాయి మీద ఒక యువతి చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందనమాట. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో తనను పెళ్లి చేసుకుంటాడని చెప్పేసి మోసం చేసి నన్ను చీట్ చేశాడు, అదే విధంగా నా నుంచి 2 కోట్ల రూపాయలను తీసుకొని ఇట్లా మోసం చేశాడని చెప్పేసి ఒక యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాదండి, ఆ హర్ష సాయి మీద మరియు వాళ్ళ నాన్న మీద కూడా కేసు పెట్టడం జరిగింది. మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది ఏంటి, మరి ఇందులో నిజాలు ఏంటి అనేది చూడాలి. సో అంటే గతంలో మెగా అనేటువంటి సినిమాకి హీరోగా నటించడం జరిగింది. బట్ ఈ యువతి హీరోయిన్ గా నటించడం జరిగిందంట. మరి అప్పుడు 2 CR అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. చాలా చీటరు, నన్ను ఎన్నోసార్లు బ్లాక్ మెయిల్ చేశారు అది అని చెప్పేసి ఆమె విస్తుపోయేటువంటి నిజాలను కథనాలను ఆ FIR లో రాయడం జరిగింది. ముందు ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది కదా ఏది నిజం ఏది అబద్ధం అనేది. చూడండి, ఇలాంటి ఆరోపణలు బాగా వస్తున్నాయి రీసెంట్ గా రాజ్ తరుణ్ మీద లావణ్య ఆరోపించడం జరిగింది. జానీ మాస్టర్ మీద ఆయన అసిస్టెంట్ మళ్ళా ఆరోపణలు చేసి కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు హర్ష సాయి మీద. బట్ చూడండి, కొత్తగా ఫేమ్ లో వస్తున్నటువంటి స్టార్ హీరోలకు ఇలాంటి తిప్పలు తప్పట్లే అనమాట. మరి హర్ష సాయి విషయంలో ఇప్పటి వరకు అయితే అతని నుంచి కానీ అతని అనుచరుల నుంచి కానీ మరి ఆయన తరపు నుంచి లాయర్స్ కానీ ఎలాంటి స్పందన అయితే రాలేదు. బట్ చూడాలి వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్. వెయిట్ అండ్ సీ. ఇన్ని వీడియోలు చేస్తున్నా ఒక వీడియోలు కూడా వైరల్ అవుతారు. ఇక లాభం లేక నేను కూడా ఒక తాత దగ్గర పోతా. తాతకు చూడండి కళ్ళద్దాలు సరిగ్గా లేవు. ఒక్కసారి మన తాత దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. తాత ఏమైంది, ఈ కళ్ళద్దాలు సరిగ్గా కనిపించలేవు కదా. కళ్ళద్దాలు కొనుక్కోవడానికి అతను అవస్థ పడుతూ ఉన్నాడు అన్నమాట, పైసలు లేకుండా. సో అతనికి నా పరంగా నేను ఒక కొత్త కళ్ళజోళ్ళని కొనిస్తున్నా. ఒక మంచి చిన్న వీడియో చేసి వైరల్ కావాలని ఉందబ్బా. హిట్టా పట్టా తర్వసంగా నేనైతే చేస్తా అంతే. ఎనివే, థ్యాంక్ యూ సో మచ్. వింటున్న అందరికి ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగడు వాయిస్తూ మరొక అప్డేట్స్ తో మీ ముందుకు రాబోతాం. అందరికి సెలవు, నమస్కారం, టాటా, బాయ్ బాయ్.